హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు సెషన్లో ఇండస్ట్రీ రిలేషన్స్లోని కలెక్టివ్ బార్గెనింగ్లో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. ఓకే, ఈ సెషన్లో మీకు ఈ టాపిక్ అయిపోతుంది, కలెక్టివ్ బార్గెనింగ్ టాపిక్. సో హియర్ టైప్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. So how many types we have? Conjugative or distributive bargaining and integrative or cooperative bargaining. Very very important topic this is. Composite bargaining and productivity bargaining. Conjugative or distributive bargaining. Conjugative distributive bargaining లో ఎలా ఉంటుంది అంటే కలెక్టివ్ బార్గెనింగ్, అండ్ ఇంటిగ్రేటివ్ ఆర్ కోఆపరేటివ్ బార్గెనింగ్లో ఎలా ఉంటుంది, కాంపోజిట్ బార్గెనింగ్లో ఎలా ఉంటుంది, ప్రొడక్టివిటీ బార్గెనింగ్లో ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఈ కోఆపరేటివ్లో ఇద్దరికి మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే విన్ లాస్ సిచ్యువేషన్ ఉంటుందండి. అంటే ఒకరు విన్ అవుతారు, ఒక పార్టీ విన్ అవుతారు, ఇంకొక పార్టీ లోజ్ అవుతారు. దట్ ఈస్ విన్ లాస్ సిచ్యువేషన్ ఇన్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్ ఆర్ కాంజుగేటివ్ బార్గెనింగ్. అండ్ సో హియర్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్ ఎలా ఉంటుంది అంటే ద ఫంక్షన్స్ ఆఫ్ రిజాల్వింగ్ ప్యూర్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఎలాంటివి తీసుకుంటారు పరిగణలోకి? ఇట్ రిజాల్వ్స్ ప్యూర్ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేస్తుంది ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్ సర్వ్స్ టు అలోకేట్ ద ఫిక్స్డ్ సమ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ హెన్స్ ఆఫెన్ హ్యాస్ ఏ విన్ లాస్ సిచ్యువేషన్. సో హియర్ నేను ఇక్కడ రాసాను చూడండి, ఇందులో మనకి విన్ లాస్ సిచ్యువేషన్, ఒక పార్టీ విన్ అయితే ఇంకొక పార్టీ లోజ్ అవ్వాలి. అంటే ఒకరికి ఇట్స్ లైక్ ఫస్ట్ అవార్డు ఉందనుకోండి, ఫస్ట్ అవార్డ్ గోస్ టు ఓన్లీ వన్ పర్సన్. ఓకే, సో ఇంకొక పర్సన్ లోజ్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఎంప్లాయర్ అయినా లోజ్ అవ్వాలి, ఎంప్లాయీ అయినా గెయిన్ అవ్వాలి, లేదా ఎంప్లాయీ అయినా లూజ్ అవ్వాలి, ఎంప్లాయర్ గెయిన్ అవ్వాలి. దట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్. సో హియర్ ద రిలేషన్షిప్ ఈజ్ ఫోర్స్డ్ వన్ in which the attainment of one party's goal appears to be basic conflict with the other. ఓకే, సో ఇక్కడ ఒక పార్టీ యొక్క గోల్ అనేది ఇంకొక పార్టీకి కాన్ఫ్లిక్ట్ కావచ్చు. అది ఇక్కడ మనకి ఏంటి, డిస్ప్యూట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇట్ డీల్స్ విత్ ద ఇష్యూస్ విచ్ పార్టీస్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ అండ్ ఈచ్ పార్టీ యూజెస్ ఇట్స్ కోరేజ్ పవర్ని యూజ్ చేసుకుంటారు. మ్యాక్సిమం ఎంతవరకు పవర్ని యూజ్ చేసుకోగలరో అంతవరకు పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్లో ఒక పార్టీ గెయిన్ అవుతుంది అండ్ అదర్ పార్టీ లాస్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ పార్టీ గెయిన్ అండ్ అదర్స్ లాస్. సో ఇది ఎక్కడ మనకి కనబడుతుంది? ఎగ్జాంపుల్ ఏంటి అంటే వేజ్ బార్గెనింగ్లో మనకి డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్కి కాంజుగేటివ్ బార్గెనింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి? వేజ్ బార్గెనింగ్. ఓకే, సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్, విన్ లాస్ సిచ్యువేషన్ అండ్ విన్ లాస్ సిచ్యువేషన్స్ అండ్ వేజ్ బార్గెనింగ్, రైట్? సో దిస్ ఈస్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్ ఆర్ కాంజుగేటివ్ బార్గెనింగ్. అండ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ విన్ లాస్ సిండ్రోమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్, సో దీనికి కాంట్రాస్ట్గా డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్కి కాంట్రాస్ట్గా మనకి ఏంటంటే ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్కి కాంజుగేటివ్ బార్గెనింగ్కి ఆపోజిట్ ఏంటి? ఇంటిగ్రేటివ్ ఆర్ కోఆపరేటివ్ బార్గెనింగ్. అంటే ఇక్కడ మనకి ఏ సిచ్యువేషన్ ఉంటుంది? విన్ సిచ్యువేషన్ ఉంటుంది. విన్ సిచ్యువేషన్ అంటే బోత్ ద పార్టీస్ విన్ అవుతాయి. వీళ్ళ యొక్క డిమాండ్స్ రెండు కూడా కాంప్రమైజ్ అవుతాయి అన్నమాట. ఇద్దరు కూడా గెయిన్ ఉంటుంది ఇక్కడ. అంటే ఒకరికి గెయిన్ ఒకరికి లాస్ ఉండదు. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేటివ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే విన్ సిచ్యువేషన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్టివ్ బార్గెనింగ్ అని రావచ్చు. దట్ ఈస్ ఇన్ కోఆపరేటివ్ బార్గెనింగ్ ఆర్ ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. సో హియర్ ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కన్ఫ్రంటింగ్ బోత్ ద పార్టీస్ అండ్ ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ వేర్ నెయిదర్ పార్టీ కెన్ గెయిన్ అన్లెస్ అండ్ అదర్ గెయిన్స్ యాజ్ వెల్. ఓకే, సో బోత్ ద పార్టీస్ గెయిన్ హియర్. సో నా కమ్ టు ద నెక్స్ట్ వన్, ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్లో ఎలా ఉంటుంది మీకు చెప్పాను, విన్ సిచ్యువేషన్ క్వాలిటీ ఉంటుంది. సో ఫైండింగ్ కామన్ ఇంట్రెస్ట్ between the parties or complementary interest and solving the problems confronting both the partners. సో ఇద్దరి మధ్యలోని కూడాను వాళ్ళ యొక్క కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క అది ఫైండ్ అవుట్ చేసి సో నెగోషియేట్ చేసుకొని ఇద్దరు కూడా విన్ అవుతారు. సో ఈ పార్టీ విన్ అవుతుంది, ఈ పార్టీ కూడా విన్ అవుతుంది. దట్ ఈస్ కలెక్టివ్ గెయిన్ ద్వారా. ఓకే, సో ఇట్ మేక్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఇన్ విచ్ బోత్ ద పార్టీస్ మేక్ ఎ పాజిటివ్ జాయింట్ ఎఫర్ట్ టు దైర్ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇద్దరికి ఇక్కడ విన్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో బోత్ ఆర్ సాటిస్ఫైడ్. సో ప్రొడక్టివిటీ బార్గెనింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. సో ఈ ప్రొడక్టివిటీ బార్గెనింగ్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. సో మీకు ప్రొడక్టివ్ బార్గెనింగ్ వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు ఏంటి వాట్ ఈస్ దిస్ అని. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ హియర్? ప్రొడక్టివ్ బార్గెనింగ్. ఓకే, ప్రొడక్టివ్ bargaining is example for cooperative bargaining. Next one, productivity bargaining. So productivity bargaining lo it works wages
అండ్ బెనిఫిట్స్ ఆర్ నెగోషియేటెడ్ ఎగెన్స్ట్ దేర్ ప్రొడక్టివిటీ. సో ఎంత ప్రొడక్టివిటీని ఎంత ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి అన్ని వేజెస్ వస్తాయి, అన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, ఓకేనా, ఎంప్లాయర్ అండ్ వర్కర్ అండి. దిస్ ఈజ్ వర్కర్. నౌ హియర్ ఏంటంటే ఈ వర్కర్ ఎంత ప్రొడక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తే ఈ పర్సన్కి అంత వేజెస్ అనేవి వస్తాయి, అన్ని బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, నౌ ఇక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఎవరికి వస్తాయి, ఎంప్లాయర్కి వస్తాయి. సో బోత్ ద పార్టీస్ హియర్ విన్ అవుతున్నారు, బోత్ ద పార్టీస్ గెయిన్ సంథింగ్. That is in productive bargaining. That is why productive bargaining is an example for cooperative bargaining or integrative bargaining. Here workers wages and benefits are negotiated against their productivity. That means more they are productive, better wages and benefits they will get. Okay na, enta productivity వాళ్ళు చేస్తే అన్ని wages అనేవి అంత benefits అనేవి వాళ్ళకి ఇస్తారు. And next one, composite bargaining. Composite bargaining ఎలా ఉంటుంది, here workers bargain usually for wages గురించి వాళ్ళు bargain చేస్తారు comparing with their work level, okay, employment level and environmental hazards. So based on this environmental hazards, okay, ఇక్కడ ఏంటంటే వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీలో ప్రమాద పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని వేజెస్ని అడుగుతారు. దట్ ఈస్ ఇన్ కాంపోజిట్ బార్గెనింగ్. సో హియర్ కాంపోజిట్ బార్గెనింగ్ ఈజ్ డన్ అండ్ ప్రొడక్టివ్ బార్గెనింగ్ ఈజ్ డన్. సో ఎంత ప్రొడక్టివ్ వస్తే అంత వేజెస్ అన్ని బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిగ్రేటివ్ ఆర్ కోఆపరేటివ్ బార్గెనింగ్. Now, so these are the types of collective bargaining అండి. These 4 types are very very important. ఇందులో మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్, ఇంటిగ్రేటివ్ స్పెషల్గా ఇంపార్టెంట్. విన్ లాస్ సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుంది, డిస్ట్రిబ్యూటివ్లో ఉంటుంది, దట్ ఈస్ కాంజుగేటివ్. అండ్ విన్ విన్ సిచ్యువేషన్ ఇన్ ఇంటిగ్రేటివ్ ఆర్ కోఆపరేటివ్. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్, ప్రొడక్టివ్ బార్గెనింగ్. నెక్స్ట్ కలెక్టివ్ బార్గెనింగ్ థియరీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్ థియరీస్ అండి. సో వీ హ్యావ్ డిఫరెంట్ థియరీస్ లైక్ వాల్టన్ మెక్కర్స్ థియరీ. అందులో మనకి డిస్ట్రిబ్యూటివ్, ఇంటిగ్రేటివ్, యాటిట్యూడ్ ఉంటుంది. సో దానిలో థియరీలో మనకి డిఫరెంట్ types ఉన్నాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ బార్గెనింగ్ రేంజ్ థియరీ అండ్ వీ హ్యావ్ చాంబర్లెన్ మోడల్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అంటే దీస్ ఆర్ ఆల్ ద థియరీస్ విత్ రిగార్డ్ టు లైక్ కలెక్టివ్ బార్గెనింగ్, రైట్? సో డిస్కస్ వన్ బై వన్. నెంబర్ ఆఫ్ బార్గెనింగ్ మోడల్స్ ఆర్ థియరీస్ ఆర్ దేర్. Number of bargaining models are there. Their roots in the social psychology. So some theories or models range from descriptions of that occurs and bargaining tables to complex theories to make use of mathematical and economic models ని యూజ్ చేసుకుంటారు. సో ఇందులో కలెక్టివ్ బార్గెనింగ్లో చాలా థియరీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. సో కొన్ని మోడల్స్కి ఏంటంటే కనుక రూట్ లెవెల్ ఎక్కడ ఉందంటే సోషల్ సైకాలజీలో ఉంది, కొన్నింటికి రూట్ లెవెల్ ఎక్కడ ఉందంటే మ్యాథమెటికల్ అండ్ ఎకనామికల్ మోడల్స్లో రూట్ అంటే వాటి యొక్క బేసిక్ అనేది ఉంది. సో హియర్ see the first one, Walton and McCarthy theory. Walton and McCarthy theory lo collective bargaining is comprising of 4 sub processes ఉంటాయి. So what is the first process? Distributive bargaining and integrative bargaining and attitudinal structuring and intra organizational bargaining. These 4 are in as per which theory? Walton and McCarthy theory, right? So what is distributive bargaining? మీకు ఇంతకు ముందు చెప్పాను. It involves the hacking over the distribution of surplus. So economic issues like wages gaani, salaries gaani, bonuslu are discussed here. In distributive bargaining, one party gain and another party loss. This most commonly explained in terms of pie. So disputants can work together to make their pie bigger, so enough for both of them have. So this one is already I explained previously, okay na. Distributive bargaining lo emuntundi, same win and loss situation untundi. So distributive bargaining tends to more competitive. It is very competitive. This type of bargaining is also known as consecutive bargaining. So this everything is already done. Next, integrative bargaining, we have win-win situation, that is cooperative bargaining, right? So both the parties either loss అయినా అవుతాయి లేదా both the parties gain అయినా అవుతుంది. So this involves a negotiation of issues with both the parties may gain or at least neither party losses. Okay, that means ఇక్కడ ఏంటంటే నెయిదర్ పార్టీ లాసెస్ అంటే ఏంటంటే ఒక పార్టీ గెయిన్ అయినా ఇంకొక పార్టీ లాస్ కాదు, ఓకేనా. గెయిన్ వచ్చినా రాకపోయినా లాస్ అయితే అవ్వదు, అది ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. So for example, representatives of employers and employee sides may bargaining over better training program or better job evaluation method. So here both the parties trying to make more something, right? So ఇక్కడ మనకి ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్ అనేది ఆపోజిట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్ అండ్ కాంజుగేటివ్ బార్గెనింగ్ చెప్పాను. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, వీ కెన్ కాల్ ఇట్ as కోఆపరేటివ్ బార్గెనింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో డన్ ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వన్, యాటిట్యూడల్ రిస్ట్రిక్చరింగ్. సో ఇవన్నీ థియరీస్ కూడా మనకి ఎక్కడ ఈ 4 స్టెప్స్, ఈ 4 ప్రాసెస్ మెకార్సీ థియరీలోని,
ఓకేనా, కలెక్టివ్ బార్గెనింగ్లో మెకార్సీ థియరీలోని. నౌ వాట్ వీ హ్యావ్ యాటిట్యూడ్నల్ రీస్ట్రక్చరింగ్ అండి. సో యాటిట్యూడ్నల్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? దిస్ ఇన్వాల్వ్స్ ద షేపింగ్ అండ్ రీషేపింగ్ సమ్ యాటిట్యూడ్స్ లైక్ ట్రస్ట్ ఆర్ డిస్ట్రస్ట్, ఫ్రెండ్లీనెస్ ఆర్ హోస్టిలిటీ బిట్వీన్ ద లేబర్ అండ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ యాటిట్యూడ్. నేమ్ ఏంటి ఇక్కడ ఉంది? యాటిట్యూడ్. సో ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ లేదా? ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీనెస్ ఆర్ హోస్టిలిటీ ఉంటుందా? దిస్ ఇన్వాల్వ్స్ ద షేపింగ్ అండ్ రీషేపింగ్ ద సమ్ యాటిట్యూడ్స్. ఓకే, అంటే బిట్వీన్ ద లేబర్ అండ్ మేనేజ్మెంట్. సో వీళ్ళిద్దరి మధ్యలోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా, ట్రస్ట్ ఉందా, ఫ్రెండ్లీనెస్ ఉందా, హోస్టిలిటీ ఉందా అని చెప్తారన్నమాట. దట్ ఈస్ యాటిట్యూడల్ రీస్ట్రక్చరింగ్. సో it develops a bargaining environment and creates a trust and cooperation among the parties. హార్మోనియస్ రిలేషన్షిప్ని డెవలప్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి బార్గెనింగ్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఈ బోత్ ద పార్టీస్ మధ్యలో ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ట్రస్ట్ అనేది పెరిగి కోఆపరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రా ఆర్గనైజేషనల్ బార్గెనింగ్ ఎలా ఉంటుంది? ఇంట్రా ఆర్గనైజేషనల్. So intra means within that organization. So it generally aims to at resolving the internal conflicts. This type of maneuvering to achieve the consensus with workers and management even within the union. There may be differences between the groups. So ఇప్పుడు మనకి ట్రేడ్ యూనియన్స్లోనే గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో వీళ్ళ మధ్యలోనే తగాదాలు రావచ్చు. For example, skilled workers may feel that they are neglected, or women workers they feel that they are neglected, not looked after properly. So within the management also there may be a differences. So trade unions maneuver to achieve the consensus. So ikkada trade unions achieves the consensus among the conflicting the groups. So ఇప్పుడు ట్రేడ్ యూనియన్లోనే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రేడ్ యూనియన్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయండి. అంటే ట్రేడ్ ఇవందరూ కలిపి ఒక ట్రేడ్ యూనియనే, కానీ ఇందులో మామూలుగా కాలేజ్ తీసుకోండి. కాలేజ్లో మొత్తం ఒక డిపార్ట్మెంట్లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఇందులో ఒక 10 మంది ఒక గ్యాంగ్, ఇంకో 10 మంది ఇంకో గ్యాంగ్, వీళ్ళందరూ ఒక క్లాస్కి సంబంధించిన వాళ్ళే, కానీ ఒక 10-15 మంది కలిపి ఒక గ్యాంగ్లాగా ఫామ్ అవుతారు. సో వీళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి. సో దాన్ని ఇంట్రా ఆర్గనైజేషనల్ డిస్ప్యూట్స్ అని అంటారు. సో త్రూ ఇంట్రా ఆర్గనైజేషనల్ బార్గెనింగ్ ద్వారా మనం వాళ్ళ మధ్యలోని ఏమంటారు రిలేషన్షిప్ని డెవలప్ చేయాలి అని చెప్తున్నారనమాట ఈ థియరీలోని. అర్థమైంది కదండి. సో ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్కి అంటే వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాన్సెప్ట్ రావచ్చు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉమెన్స్కి సరిగా చూసుకోవడం లేదని చెప్పేసి, వాళ్ళకి ప్రొటెక్షన్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయడం లేదని చెప్పేసి ఉమెన్ వర్కర్స్ మే ఫీల్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి భేదాభిప్రాయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ మెకాన్స్ థియరీ. అండ్ నెక్స్ట్ వన్ బార్గెనింగ్ రేంజ్ థియరీ. బార్గెనింగ్ రేంజ్ థియరీలో ఎలా ఉంటుందంటే క్రెడిటెడ్ టు ది లేట్ దట్ ఈస్ ప్రొఫెసర్, హీ ఈజ్ నో మోర్ నౌ. సో ఏసీ పిగవ్. ఓకే, బార్గెనింగ్ రేంజ్ థియరీలో ఎలా ఉంటుందంటే దిస్ క్రెడిట్ గోస్ టు ది ఏసీ పిగవ్. ఈ థియరీలో లేబర్ అండ్ మేనేజ్మెంట్ establishes the upper and lower wage limits within which final settlement is made. Okay, so ఇక్కడ లేబర్ అండ్ మేనేజ్మెంట్ established a upper and lower wage limits within the which final settlement is made. So here the union's upper limit represents the union's ideal wage and management will offer a wage that will below the acceptable to the union. ఓకే, ఫ్రమ్ దిస్. సో ఇక్కడ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ యూనియన్స్ డిమాండ్ తరపున ప్రతి ఒక్కరికి కనీసం 25,000 రూపాయలు జీతం ఇవ్వండి అని అడుగుతారు. ఓకేనా, కనీసం 25,000 రూపాయలు జీతం ఇవ్వండి అంటారు. దిస్ ఈజ్ అప్పర్ ఏంటిది వేజ్ లిమిట్. ఓకేనా, నౌ ఏం చేస్తుంది, 25,000 రూపాయలు మేము ఇవ్వడానికి కుదరదు. ఓకే, వీ విల్ నెగోషియేట్. ఓకేనా, 20,000 ప్రొవైడ్ చేస్తాము, 20,000 ఇస్తాము అని. ప్రజెంట్ వాళ్ళకి ఎంతో 10,000 12,000 జీతం ఉందనుకోండి. సో నెగోషియేట్ అయ్యి ఆ లిమిట్ కాకుండా బిలో దట్ వాల్యూ అనమాట. దట్ మీన్స్ ద యూనియన్స్ అప్పర్ లిమిట్ రిప్రజెంట్స్ ద యూనియన్స్ ఐడియల్ వేస్ అండ్ మేనేజ్మెంట్ విల్ ఆఫర్ వేస్ దట్ విల్ బిలో దట్ యాక్సెప్టబుల్ యూనియన్. ఓకే, 25,000కి ఓకే చెప్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ మ్యాక్సిమం అక్కడెక్కడ కూడా ఓకే చెప్పరు, దానికంటే తక్కువ వాల్యూ చెప్తారు. సో ఈ 2 ఎక్స్ట్రీమ్స్లో ఏమవుతుందంటే యూనియన్ అండ్ మేనేజ్మెంట్కి కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా దే విల్ ఏంటి త్రూ బార్గెనింగ్ ద్వారా వాళ్ళు ప్రపోజల్స్ తీసుకొస్తారు అండ్ కౌంటర్ ప్రపోజల్స్ వస్తాయి. సో గ్రాడ్యువల్గా వేజ్ డిమాండ్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ద యూనియన్ విల్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ ఇట్స్ వేజ్ డిమాండ్స్ వైల్ ద ఎంప్లాయర్ విల్ రైజ్ ఇట్స్ వేజ్ ఆఫర్. ఓకే, సో ఆటోమేటిక్గా తన ఆఫర్స్ చేస్తున్నప్పుడు నేను 20,000 శాలరీ ఇస్తాను, ప్లస్ బోనస్లు ఇస్తాను, ప్లస్ ఇన్సెంటివ్స్ ఇస్తాను, ఇవన్నీ చెప్తే సో ఆటోమేటిక్గా వీళ్ళు దీనికి స్టిక్ అవ్వకుండా డౌన్ అవుతారనమాట. ఓకే,
So both the sides however have established limits as to for the willing to concede into the process. సో హియర్ దే ఎస్టాబ్లిష్ స్ట్రైకింగ్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఇద్దరు కలుస్తారనమాట. సో అకార్డింగ్ టు దిస్ థియరీ ఏంటంటే ఎగ్జాక్ట్ సెటిల్మెంట్ పాయింట్ విల్ డిపెండింగ్ ఆన్ ద బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎగ్జాక్ట్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద యూనియన్ అండ్ మేనేజ్మెంట్ నెగోషియేటర్స్ ఉంటారు కదా, అంటే ట్రేడ్ యూనియన్లో నెగోషియేటర్స్, మేనేజ్మెంట్ సైడ్ నెగోషియేటర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు ఈ బార్గెనింగ్ రేంజ్ థియరీలోని. ఓకేనండి. సో మెకానిక్ థియరీ అర్థమైంది కదా, బార్గెనింగ్ థియరీ అర్థమైంది కదా. ఇక్కడ 4 సబ్ ప్రాసెస్ ఉన్నాయి వాల్టన్ అండ్ మెకార్సీ థియరీలోని. నౌ బార్గెనింగ్ థియరీ ఆల్సో కంప్లీటెడ్. నౌ కమ్ టు ద నెక్స్ట్ థర్డ్ మోడల్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్ ఈస్ చాంబర్లైన్ మోడల్. చాంబర్లైన్ మోడల్ ఎలా ఉంటుందంటే ఇట్ ఫోకసెస్ అపాన్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ బార్గెనింగ్ పవర్. సో మోస్ట్లీ ఇట్ ఫోకస్ ఆన్ బార్గెనింగ్ పవర్ అండ్ ద వేస్ ఇన్ విచ్ చేంజెస్ ఇన్ దీస్ డిటర్మినెంట్స్ అండ్ లీడ్ టు సెటిల్మెంట్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ ద కలెక్టివ్ బార్గెనింగ్ సిచ్యువేషన్స్లోనే. సో ఆబ్వియస్లీ సేమ్ కామన్ థింగ్ ఇక్కడ ఏంటంటే కనుక కలెక్టివ్ బార్గెనింగ్ త్రూగా వాళ్ళ మధ్యలో రైజ్ అయినటువంటి డిస్ప్యూట్ని సెటిల్ చేయాలి. ఓకే. సో చాంబర్లైన్ మోడల్ ఎలా ఉంటుంది అంటే బార్గెనింగ్ పవర్ యాజ్ ద ఎబిలిటీ టు సెక్యూర్ your opponent's agreement to your terms. Thus, union bargaining power can be defined as a management's willingness to agree the union's terms or demands, but which determines the readiness of management to agree to the union's terms. Here, according to the Chamberlain model, depending upon how costly disagreeing will be related to how costly agreeing will be. So, ikkada entante small logic, వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయండి, వర్కర్ యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఓకే. వర్కర్ యొక్క డిమాండ్స్ని మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే ఎంత కాస్ట్ అవుతుంది, హౌ కాస్ట్లీ డిసగ్రీయింగ్ విల్ బీ రిలేటివ్ టు హౌ కాస్ట్లీ అగ్రీయింగ్. అగ్రీ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, ఓకే. అగ్రీ కాకపోతే ఎంత కాస్ట్ అవుతుంది, అగ్రీ కాకపోతే మనం ఎంత నష్టపోతాము, ఓకే. ఒకవేళ అగ్రీ అయితే మనం ఎంత నష్టపోతాము, మనకి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. దట్ ఈస్ చాంబర్లైన్ మోడల్. దట్ మీన్స్ హియర్ యూనియన్స్ బార్గెనింగ్ పవర్ యూబీపీ. ఓకే. మనకి ఈ వర్డ్స్ అడుగుతారు, రైట్. యూబీపీ స్టాండ్స్ ఫర్ యూనియన్స్ బార్గెనింగ్ పవర్. సో మేనేజ్మెంట్స్ పర్సీవ్డ్ కాస్ట్ ఆఫ్ డిసగ్రీయింగ్ బై అగ్రీయింగ్. డిసగ్రీయింగ్కి ఎంత కాస్ట్ అవుతుందో బై మేనేజ్మెంట్ పర్సీవ్డ్ కాస్ట్ ఆఫ్ అగ్రీయింగ్ విత్ ద యూనియన్స్ టర్మ్స్. ఓకేనా. యూనియన్ టర్మ్స్ని అగ్రీ చేయకపోతే ఎంత కాస్ట్ అవుతుందో దట్ ఈస్ బై యూనియన్ టర్మ్స్ని అగ్రీ చేస్తే ఎంత కాస్ట్ అవుతుందో దట్ ఈస్ అ థింగ్ ఇన్ చాంబర్లైన్ మోడల్. సో సింపుల్గా ఇక్కడ చాంబర్లైన్ మోడల్లో సి ఉంది. సో హియర్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి? కాస్ట్. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాంబర్లైన్ మోడల్లో కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ దట్ కాస్ట్లియర్ టు అగ్రీ దాన్ టు డిసగ్రీ కంటే అగ్రీ చేస్తేనే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మేనేజ్మెంట్ విల్ చూస్ టు డిసగ్రీ. అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఓకేనా. ఇది వర్కర్ యొక్క డిమాండ్. ఓకే. అండ్ మేనేజర్ ఇక్కడ ఉన్నారు, ఎంప్లాయర్. సో వర్కర్ యొక్క డిమాండ్స్ వల్ల మేనేజర్కి ఎంత ఖర్చు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఖర్చు వస్తుంది అనుకోండి. వీళ్ళ డిమాండ్స్ని అగ్రీ చేస్తే ₹1,00,00,000 వచ్చింది. ఓకేనా. వీళ్ళ డిమాండ్స్ని అగ్రీ చేయకపోతే అతనికి 50 లక్షలు ఖర్చు వస్తుంది. సో ఆబ్వియస్గా అతను ఏది చూస్ చేసుకుంటారు? అగ్రీనా డిసగ్రీనా? అగ్రీ అయితే ₹1,00,00,000, డిసగ్రీ అయితే 50 లక్షలు. సో ఆటోమేటిక్గా 50 lakhsని కదా చూస్ చేసుకుంటారు, రైట్. సో హియర్ ద మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్ దట్ కాస్ట్లియర్ టు ద అగ్రీ దాన్ టు డిసగ్రీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ విల్ చూస్ టు డిసగ్రీ అండ్ దేర్ బై రిజెక్ట్ ద యూనియన్ టర్మ్స్. ఆటోమేటిక్గా మేము మీ డిమాండ్స్ని ఓకే చెప్తే మాకు ₹1,00,00,000 వస్తుంది. అంటే ఇప్పుడు డిసగ్రీ చెప్పడం వల్ల 50 లక్షలు అవుతుంది, ఇంకా దానికన్నా 50 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది మాకు. సో వై షుడ్ వి అగ్రీ విత్ యువర్ టర్మ్స్, వీ షుడ్ నాట్ అగ్రీ విత్ యువర్ టర్మ్స్ అని చెప్తారు సింపుల్గా. క్లియర్. సో మేనేజ్మెంట్స్ బార్గెనింగ్ పవర్ కెన్ బి సిమిలర్లీ డిఫైన్డ్ యాజ్, once again here union believes that costlier to the agree than to disagree. యూనియన్ అనుకుందా, ట్రేడ్ యూనియన్ అనుకుంటే మేనేజర్ సైడ్ అండి, మేనేజ్మెంట్ బార్గెనింగ్ సైడ్. ఓకేనా. సో యూనియన్ బిలీవ్స్ దట్ కాస్ట్లియర్ టు అగ్రీ దాన్ టు డిసగ్రీ. సో ద యూనియన్ విల్ డిసగ్రీ విత్ ద మేనేజ్మెంట్ ఆఫర్. అంతే కదా.
సో సిమిలర్లీ సేమ్ ఇక్కడ దీనికి రివర్స్ కండిషన్, మేనేజ్మెంట్ ఏదో ఆఫర్ ఇచ్చారు, సో అగ్రీ చేయడం వల్ల ఎక్కువ కాస్ట్లో అవుతుందా? ఇక్కడ కాస్ట్ అంటే ఇప్పుడు వర్కర్కి కాస్ట్ కాదు, వర్కర్కి పని, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఏమన్నారంటే వర్కర్కి మీరు ఇంత ప్రొడక్టివిటీని నాకు సప్లై చేయండి, లేదా ఇన్ని అవర్స్ వర్క్ చేయండి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ నాకు 12 hours వర్క్ చేయండి అని అన్నారు అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్. సో అగ్రీ చేస్తారా, డిసగ్రీ చేస్తారా? నార్మల్గా 8 గంటల పని వేళ నుంచి 12 గంటలు చేస్తారా? సో దీనివల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ చెక్ చేసుకుంటారా? సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీ అయితే చాలా ఎక్కువ పని అవుతుంది మాకు అని అనుకుంటే వాళ్ళు డిసగ్రీ చేస్తారు. సో వెన్ ద డినామినేటర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమినేటర్ ఇన్ ఈక్వేషన్ 2, దట్ ఈస్ వెన్ ఎవర్ ద మేనేజ్మెంట్ బార్గెనింగ్ పవర్ ఈస్ లెస్ దాన్ 1. సో హియర్ దిస్ ఈజ్ ద న్యూమరేటర్, దిస్ ఈజ్ ద డినామినేటర్. సో ఏమంటున్నారు, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూమరేటర్. దట్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ అగ్రీ అయిన దానికి కాస్ట్ ఎక్కువగా ఉంటే డిసగ్రీ కంటే, డినామినేటర్ ఎక్కువగా ఉందనుకుంటే విల్ దే అగ్రీ? నో. జస్ట్ యూనియన్ కానీ మేనేజ్మెంట్ కానీ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే అగ్రీ అయిన దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది డిసగ్రీ కంటే. అర్థమైంది కదా కాన్సెప్ట్? దిస్ ఈజ్ ఇన్ చాంబర్లైన్ మోడల్. ఓకే, చాంబర్లైన్ మోడల్లోని మనకి కాస్ట్ గురించి మెయిన్గా ఉంటుంది. ఇది మనకి యూనియన్ బార్గెనింగ్ పవర్లో కదా. సో సిమిలర్గా ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ బార్గెనింగ్ పవర్లోని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? యూనియన్ బార్గెనింగ్ పవర్లో మేనేజర్ యాక్సెప్ట్ చేయాలి, మేనేజర్ బార్గెనింగ్ పవర్లో యూనియన్ యాక్సెప్ట్ చేయాలి. సో యూనియన్కి అగ్రీకి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకోండి, ఓకే, డిసగ్రీ కంటే, రైట్? సేమ్ డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూమరేటర్ హియర్. సో ఆటోమేటిక్గా దే విల్ not choose, right, union positive cost of disagreeing with union terms by cost of agreeing with the union terms, right? So ikkada management bargaining power is greater than 1, then the union will willing to accept the management offer. Okay nandi, management ikkada ఏమంటారు, మేనేజ్మెంట్ బార్గెనింగ్ పవర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే యూనియన్ విల్ యాక్సెప్ట్ ద మేనేజ్మెంట్ ఆఫర్, అదర్వైజ్ they will disagree the offer. And next model is Hicks bargaining model, and this is the last model in collective bargaining. Hicks bargaining model lo ela untundi ante stress on the length and cost of the work stoppages. సో హిక్స్ బార్గెనింగ్ మోడల్లో ఏంటంటే లెంత్ అండ్ కాస్ట్ ఆఫ్ ద వర్క్ స్టాపేజెస్. అంటే ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని వర్క్ అనేది ఆగిపోకూడదు, వర్క్ షుడ్ నాట్ స్టాప్. వర్క్ ఒకవేళ ఆగిపోయింది అంటే ఆటోమేటిక్గా బోత్ ద పార్టీస్ విల్ లాస్, అంటే ఇద్దరు కూడాను నష్టపోతారు, ప్రొడక్టివిటీ ఉండదు, వీళ్ళకి శాలరీస్ ఉండవు, అంతే కదా. సో హిక్స్ బార్గెనింగ్ మోడల్ ఏంటంటే దేని గురించి అంటే లెంత్ అండ్ కాస్ట్ ఆఫ్ వర్క్ స్టాపేజ్. ఓకేనా, మీ క్వశ్చన్లో వర్క్ స్టాపేజ్ గురించి వస్తే సో సింపుల్గా హిక్స్ బార్గెనింగ్ మోడల్ అని ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే as per his proposals, the union and the management negotiators ఉంటారు కదా, యూనియన్ నెగోషియేటర్స్ అండ్ మేనేజ్మెంట్ నెగోషియేటర్స్ బ్యాలెన్స్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద వర్క్ స్టాపేజ్ వెన్ మేకింగ్ ద కాన్సెషన్స్ ఎట్ ద బార్గెనింగ్ టేబుల్. సో ఈచ్ సైడ్ మేక్స్ ఎ కాన్సెషన్స్ టు అవాయిడ్ ద వర్క్ స్టాపేజ్. సో బోత్ సైడ్స్ కూడాను, ఓకేనా, యూనియన్ నెగోషియేటర్ సైడ్ కానీ మేనేజ్మెంట్ నెగోషియేటర్ సైడ్ కానీ, సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ పార్టీస్ వర్క్ స్టాప్ అవ్వకుండా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి అని హిక్స్ బార్గెనింగ్ మోడల్ చెప్తున్నారనమాట. ఓకే, హియర్ టు అవాయిడ్ ద వర్క్ స్టాపేజ్. సో వాట్ ఈస్ ద కోర్ ఐడియా హియర్? ఫంక్షనల్ రిలేషన్ బిట్వీన్ ద వేస్ that one or other party will accept and the length of strike and the would be necessary to establish that ways. So అండ్ ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, హవెవర్ టు అవాయిడ్ ద స్ట్రైక్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే మన వేజెస్ మాకు పెంచండి అని చెప్పి స్ట్రైక్స్ చేస్తారు. నార్మల్గా అయితే ఇండస్ట్రీ రిలేషన్స్ ఉండి వేజెస్ పెంచట్లేదు, గత 10 సంవత్సరాలుగా ఒకే వేజ్ ఉంది, సో 10 సంవత్సరాల క్రితం ఒకలా ఉంది, ఓకేనా, ఇప్పుడు సిచ్యువేషన్ ఒకలా ఉంది అని చెప్పేసి వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేశారు అనుకోండి, రైట్. సో వాట్ ఈస్ ద కోర్ ఐడియా హియర్? Length of the strike that would necessary to establish that wage, right? Is it necessary? Now check this, particularly ways that the employer would prefer if the union were not in the picture. Particular ways that the employer would prefer. సో ఒక పర్టికులర్ వేస్ని
ఎంతో కొంత వేజ్ని ఎవరు ప్రిఫర్ చేస్తారు, ఎంప్లాయర్ ప్రిఫర్ చేస్తారు ఇఫ్ ద యూనియన్ వర్ నాట్ ఇన్ ద పిక్చర్. సో ఈ మొత్తం అసలు కథలోని యూనియన్ లేకపోతే ఒక పర్టికులర్ వేజ్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎంప్లాయర్ డిసైడ్ చేస్తుంది. హీ విల్ కన్సీడ్ మోర్ అండ్ హవెవర్ ఇన్ టు ఆర్డర్ టు అవాయిడ్ ద స్ట్రైక్స్ అండ్ అప్ టు పాయింట్. హీస్ concessions will rise with the length of the strike he anticipate. A primary difference between the Hicks model and bargaining range theory is that Hicks model pinpoint to price, wages and settlements while the range theory does not. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ పాయింట్, హిక్స్ బార్గెనింగ్ మోడల్లో స్ట్రైక్స్ని అవాయిడ్ చేయాలి, వర్క్ స్టాపేజ్ అయిపోకుండా ఉండాలి, సో దట్ బెటర్ వేజెస్ అనేవి ఎంప్లాయర్ వర్కర్స్కి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద హిక్స్ బార్గెనింగ్ మోడల్ అండ్ బార్గెనింగ్ రేంజ్ థియరీ? బార్గెనింగ్ రేంజ్ థియరీలో మీకు ఏం చెప్పాను? సో ఇక్కడ ఏంటి, అప్పర్ ఏజ్ లిమిట్ కాదు, వేజ్ అప్పర్ వేజ్ లిమిట్, లోవర్ వేజ్ లిమిట్ ఉంటుంది. సో వీళ్ళు అడిగింది, ఎవరైతే యూనియన్ డిమాండ్ చేసింది అప్పర్ వేజ్ లిమిట్గా పరిగణిస్తే మనకి మేనేజ్మెంట్ ఓకే చెప్పింది లోవర్ వేజ్ లిమిట్ అని చెప్పాను. ఓకే, సో హిక్స్ బార్గెన్ థియరీలో మనకి ఎలా ఉంటుందంటే, హిక్స్ బార్గెనింగ్ థియరీలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, పిన్ పాయింట్ ఉంటుంది. ప్రిసైజ్ వేజ్ గురించి పిన్ పాయింట్, ఖచ్చితంగా ఒక పిన్ పాయింట్ వాల్యూ అనేది ఉంటుంది. బట్ అది మనకి బార్గెనింగ్ రేంజ్ థియరీలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 25,000 అనుకోండి, 20,000 వరకైనా ఇవ్వచ్చు. ఓకేనా? దెర్ ఇస్ నో పిన్ పాయింట్ వాల్యూ ఇన్ ద బార్గెనింగ్ థియరీ. బట్ హియర్ హిక్స్ బార్గెనింగ్ మోడల్లో ఖచ్చితంగా పిన్ పాయింట్ వాల్యూ అనేది, ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఉంటుంది, దానికి స్టిక్ అయి ఉండాలి లేదా లేదు. ఓకేనా? దట్ ఈస్ ఇన్ హిక్స్ బార్గెనింగ్ మోడల్. సో likewise we have Hicks bargaining model, Chamberlain model and bargaining range theory, and also we have that 4 sub process ఉన్నాయి కదా, మెకార్సీ థియరీ, వాల్టన్ మెకార్సీ థియరీ. సో ఇలాగ మనకి మొత్తం 4 మోడల్స్ లేదా 4 థియరీస్ అని ఉన్నాయండి. ఓకేనా? మెకార్సీ థియరీ, బార్గెనింగ్ రేంజ్ థియరీ, చాంబర్లైన్ మోడల్ అండ్ హికెన్స్బర్గ్ థియరీ. సో ఈ 4 మోడల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దగ్గర ఏంటవుతుందో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్, సో కలెక్టివ్ బార్గెనింగ్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి కావాలి? సో సింపుల్ అండి, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినవేను టాపిక్స్, అంటే డిస్కస్ చేసినవేను. రెండు పార్టీస్ ఉంటాయి కదా, ఇద్దరు కూడాను మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, దెన్ ఓన్లీ సక్సెస్ అవుతుంది. కలెక్టివ్ బార్గెనింగ్ సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్? టు కన్స్ట్రక్ట్ ద కన్సల్టెన్సీ బిట్వీన్ ద ట్రేడ్ యూనియన్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద బార్గెనింగ్ పవర్ ఆఫ్ 2 parties is relatively equal. సో ఇప్పుడు ట్రేడ్ యూనియన్ అండ్ ఎంప్లాయీకి మధ్యలోని ఏంటి, మనకి కన్సల్టేషన్ పవర్స్ ఈక్వల్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది రిలేటివ్లీ. అండ్ ఆల్సో ఈ 2 parties కూడాను యాక్సెప్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్, ఇవి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ది విల్లింగ్ యాక్సెప్టెన్స్ బై ద మేనేజ్మెంట్ టు రికగ్నైజ్ ద రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఫర్ దిస్ పర్పస్. సో దీనికోసం, ఈ కలెక్టివ్ బార్గెనింగ్ కోసం కొంతమంది పర్సన్స్ని రికగ్నైజ్ చేస్తారు. సో ద విల్లింగ్ టు యాక్సెప్టెన్స్ బై ద మేనేజ్మెంట్ టు రికగ్నైజ్ ద రిప్రజెంటేటివ్స్ ఇన్ ద ట్రేడ్ యూనియన్. సో ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ని కలెక్టివ్ బార్గెనింగ్ కోసం రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ 2 parties మధ్యలో మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, గుడ్ ఫెయిత్ ఉండాలి, ఓకే, నమ్మకం ఉండాలి. అండ్ management should not avoid the union to raise the problems but should make every reasonable efforts to prevent them arising and to remove them promptly when they arise. ఓకేనా? సో యూనియన్కి అసలు యాక్చువల్గా యూనియన్ అలాంటి కాన్ఫ్లిక్ట్స్ తీసుకురాకుండా ముందుగుండానే మేనేజ్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేస్తే యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ ఎందుకంటే వస్తాయి ముందుకి, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్ థింగ్స్. డిస్పోజ్ ఆఫ్ ద ఇష్యూస్, same meeting and minimize the pendings of items and desire of the management to settle the issues, satisfaction of the employees. So automatically ఏదైతే ఇష్యూ అరైజ్ అయిందో వాటిని సెటిల్ డౌన్ చేయాలి, మేనేజ్మెంటే సెటిల్ డౌన్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద నార్మల్ థింగ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఇన్ ఎగ్జామినేషన్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే యూనియన్ మస్ట్ అండర్స్టాండ్ ద ఎకనామిక్ ఇంప్లికేషన్స్ని కలెక్టివ్ బార్గెనింగ్లోని ఎకనామిక్ ఇంప్లికేషన్స్ని యూనియన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో బోత్ ద పార్టీస్ షుడ్ రిప్రజెంట్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ప్రతి ఒక్కరు వీళ్ళ యొక్క రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకరికొకరు తెలుసుకోవాలి. ఓకే, అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్ ఉండాలి వీళ్ళిద్దరి మధ్యలో కూడాను, ఫెయిర్. సో హియర్ దిస్ ఈజ్ ఎంప్లాయర్ అండ్ దిస్ ఈజ్ వర్కర్. ఓకేనా? సో ఆర్ ట్రేడ్ యూనియన్స్ అనుకోండి, అసోసియేషన్స్.
ఓకే, దిస్ ఈజ్ మేనేజ్మెంట్. సో వీళ్ళ మధ్యలో ఫెయిర్ ప్రాక్టీసెస్ ఉండాలి. అనానిమిటీ అమాంగ్ ద వర్కర్స్. సో ఇక్కడ చాలామంది మేనేజర్ ఒకరు, ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి ఒకరో ఇద్దరు హెడ్స్ ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ వర్కర్స్ కొన్ని వందల మందో వేల మందో ఉంటారు. సో వాళ్ళ మధ్యన అనానిమిటీ ఉండాలి. అనానిమిటీ అంటే ఏంటి? అన్ఎనిమిటీ అంటే ఏంటి? శత్రుత్వం ఉండకూడదు, అందరూ ఒకే మాట మీద నిలబడాలి, ఓకేనా. సో యాటిట్యూడ్ ఆఫ్ ద పార్టీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు యాటిట్యూడ్స్ పాజిటివ్గా ఉండాలి. యాటిట్యూడినల్ అప్రోచ్ అని మనకు వచ్చింది ఏ థియరీలోని, ఏ మోడల్లో వచ్చింది మనకి? ఫస్ట్ మోడల్ మెకార్సీ థియరీలోని వచ్చింది. 4 సబ్ ప్రాసెస్లోని థర్డ్ వన్ ఆల్టర్నేటివ్. సో దట్ ఈస్ యాటిట్యూడల్ అప్రోచ్. సో బోత్ పార్టీస్కి యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి. అండ్ బోత్ ద పార్టీస్ కలెక్టివ్ బార్గెనింగ్ షుడ్ అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడు మనకి కలెక్టివ్ బార్గెనింగ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని మీకు ఇంతకుముందు చెప్పుకుంటూ వస్తున్నాను. కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్, ఎఫెక్టివ్ ఓన్లీ విత్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రీవియస్ అగ్రిమెంట్స్. సో వీటన్నింటి ద్వారా మనము కలెక్టివ్ బార్గెనింగ్ని సాధించగలుగుతాము, సక్సెస్ అవ్వగలుగుతాము, ఓకేనా. సో దీనిలో మన కలెక్టివ్ బార్గెనింగ్లో వాట్ ఆర్ ద కంప్రైజ్ హౌ మెనీ స్టెప్స్? వీ హ్యావ్ 5 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్లో ప్రిపేర్ చేయాలి, అండ్ నెక్స్ట్ సెకండ్ డిస్కస్, అండ్ దెన్ ప్రపోజ్, అండ్ దెన్ బార్గెన్, అండ్ దెన్ సెటిల్మెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద 5 స్టెప్స్ వీ హ్యావ్. దట్ మీన్స్ కలెక్టివ్ బార్గెనింగ్లో ఉన్న 5 స్టెప్స్ అండి. ఒకటి ప్రిపేర్, డిస్కస్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, బార్గెన్ చేయాలి, అండ్ దెన్ సెటిల్ డౌన్ చేయాలి. సో ప్రిపేర్లో ఏంటి? ఈ ఫేజింగ్లో ఎలా ఉంటుంది మనకి? కంపోజిషన్, నెగోషియేషన్స్, అంటే జస్ట్ మన డిమాండ్స్ ఏంటి అని చెప్పేసి బోత్ ద పార్టీస్కి రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, అంటే ఎంప్లాయీకి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఎంప్లాయర్కి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అవన్నీ చెప్పేసి ఒక డాక్యుమెంట్ని లేదా సంథింగ్ వాళ్ళు ఏంటి డిమాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. In this phase, both the employer's representatives and the union examiners, and the union representative, their own situation in order to develop the issues, right? Then correct understanding of the main used to covered intimate knowledge of operations, working conditions గురించి కానీ ప్రొడక్షన్ నార్మ్స్ గురించి కానీ వీటి గురించి కానీ వీళ్ళు రైస్ చేసుకోవాలి. సో ఫస్ట్గా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాలి. ద పార్టీస్ డిసైడ్ ద గ్రౌండ్ రూల్స్ అండ్ దే విల్ గైడ్ ద నెగోషియేషన్స్, రైట్? దే నీడ్ టు డిస్కస్ అబౌట్ their demand. The process will begin is half done, and this no less true in case of collective bargaining, and this is not important. The collective bargaining agreement would be reached. Next propose cheyali, మా డిమాండ్స్ ఇవి అని చెప్పేసి ప్రపోజ్ చేయాలి. సో ఈ ఫేజ్లో విచ్ ఇన్వాల్వ్స్ ద ఇనీషియల్ ఓపెనింగ్ స్టేట్మెంట్స్, ఓకే, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఓపెన్ చేయాలి, పాసిబుల్ ఆప్షన్స్ ఎంతవరకు అనేవి చూసుకోవాలి. సో ఈ ఫేజ్లో మనకి ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. బ్రెయిన్ స్టార్మింగ్, ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ టేక్స్ ప్లేస్ అండ్ ఒపీనియన్స్ బోత్ ద పార్టీస్. సో బోత్ ద పార్టీస్కి మధ్యలోని ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ పాస్ అవుతుంది, వీళ్ళ యొక్క డిమాండ్స్ వీళ్ళకి, వీళ్ళ యొక్క డిమాండ్స్ వీళ్ళకి ఎక్కడ చెప్పుకుంటారు? థర్డ్ ఫేజ్లో చెప్పుకుంటారు. ఎక్కడ ప్రపోజల్ కదా, ఫస్ట్ ఫేజ్లో ప్రిపేర్ చేస్తారు, సెకండ్ ఫేజ్లో డిస్కస్ చేసుకుంటారు, ఇవి మన ప్రపోజల్స్ అని. థర్డ్ ఫేజ్లో మనకి ప్రపోజల్స్ ఇవి అని చెప్పేసి చెప్తారనమాట. సో బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఉంటుంది. సో బ్రెయిన్ స్టార్మింగ్ దట్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద మెసేజెస్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్. అండ్ నెక్స్ట్ బార్గెనింగ్, దట్ మీన్స్ వాళ్ళ యొక్క ఎస్ అంటే మనకి ఆల్రెడీ బార్గెనింగ్ మోడల్స్ థియరీస్ ఉన్నాయి కదా, మేము లాస్ మీకు ఎగ్రీ చెప్తే, మీ డిమాండ్స్ని ఎగ్రీ చెప్తే ఎక్కువ లాస్ అవుతున్నాము, డిసగ్రీ చెప్తున్నాము. సో ఇది బేస్డ్ ఆన్ దట్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి చాంబర్లైన్ మోడల్ ప్రకారము ఐదర్ ఓకే చెప్పాలా, ఓకే చెప్పకూడదని దట్ బార్గెనింగ్ అనేది జరుగుతుంది. సో నెగోషియేషన్స్ ఆర్ ఈజీ ఇఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఇస్ అడాప్టెడ్, ఓకే. దెన్ ఫైనల్గా సెటిల్మెంట్, ఓకేనా. సో ఇదంతా కలెక్టివ్ బార్గెనింగ్ అంతా కూడా సక్సెస్ అయితే కనుక దెన్ డిస్ప్యూట్ అనేది మనకి సెటిల్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ద కలెక్టివ్ బార్గెనింగ్. సో మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే which are the following are the steps are involved in the collective bargaining అని అడుగుతారు, ఓకేనా. ప్రిపేర్, డిస్కస్ అండ్ దెన్ ప్రపోజ్ చేసిన తర్వాత బార్గెనింగ్ చేసుకోవాలి, బార్గెనింగ్ చేసిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్. సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్ వీ హ్యావ్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ కలెక్టివ్ బార్గెనింగ్ అండి, ఓకే. సో ఈరోజు సెషన్లో మీకు ఏంటంటే చెప్పాను, మీకు థియరీస్ ఇన్ ద కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్, కండిషన్స్ ఫర్ ద సక్సెస్ ఫర్ కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఫస్ట్ స్టార్టింగ్ కాన్సెప్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. వీ హ్యావ్ in how many types? 4 types, right? First one is distributive collective bargaining, integrative collective bargaining, and third one is composite, and fourth one is productive bargaining, right? So ila we have కలెక్టివ్ బార్గెనింగ్ అండి. సో దీంతో మనకి కలెక్టివ్ బార్గెనింగ్ టాపిక్ అనేది అయిపోయింది, రైట్? థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ ప్లీజ్ లైక్
అండ్ మీకు అర్థమవుతుంది కదండి. ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ జస్ట్ ప్లీజ్ మెసేజ్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టే హోమ్, స్టే సేఫ్.